టాలీవుడ్ కింగ్ నాగార్జున మళ్ళీ ఓ కొత్త కారు కొన్నాడు. తన గ్యారేజ్కి న్యూ మోడల్ కారుని చేర్చాడు. టయోటా లెక్సన్ టాప్ అండ్ మోడల్ను నాగార్జున కొన్నాడు. ఈ కారు రిజిస్ట్రేషన్ కోసం ఖైరతాబాద్ ఆర్టీఏ కార్యాలయానికి వచ్చాడు. TC09 GT R/4874 రిజిస్ట్రేషన్ కోసం ఆర్టీఏ ఆఫీసుకు నాగార్జున వెళ్ళాడు. ఇక ఈ కారు రేటు ఇదివరకు ఏ హీరోల వద్ద ఉంది, దీని ఫీచర్స్ ఏంటి అని జనాలు వెతకడం ప్రారంభించారు. ఈ కారుని ఇదివరకటికే రామ్ చరణ్, విజయ్లు కొనేశారని తెలుస్తోంది. ఈ కారు ధర 2 నుంచి 3 కోట్ల మధ్యలో ఉంటుందని తెలుస్తోంది. 7 సీటర్స్ రేటు కాస్త తక్కువగా ఉంటుందని, 4 సీటర్స్ రేటు 3 కోట్ల వరకు ఉంటుందని తెలుస్తోంది. ఇప్పుడు సెలబ్రిటీలకు ఈ కారు హాట్ ఫేవరెట్గా మారినట్టు అనిపిస్తోంది. బాలీవుడ్ స్టార్లు సైతం ఈ కారుని కొనుగోలు చేస్తున్నట్టుగా కనిపిస్తోంది. నాగ్ కొన్న ఈ కొత్త కారు రిజిస్ట్రేషన్ పనులు అయితే పూర్తయ్యాయి. కింగ్ నాగ్ ప్రస్తుతం శేఖర్ కముల్లా కుబేరా, లోకేష్ కనకరాజ్ కూలీ చిత్రంలో స్పెషల్ రోల్స్ చేస్తున్నాడు. హీరోగా కంటే ఇంపార్టెంట్ రోల్స్కి నాగ్ ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తున్నట్టుగా కనిపిస్తోంది. అటు సినిమాలు, ఇటు యాడ్స్, బిగ్ బాస్ హోస్టింగ్ అంటూ నాగ్ ఫుల్ బిజీగానే ఉంటున్నారు. ఇప్పుడైతే నాగ్ ఎక్కువగా పర్సనల్ విషయాలతోనే బిజీగా ఉంటున్నారు. నాగ్ తన కొడుకులిద్దరి పెళ్లిళ్ల పనిలో పడిపోయాడు. నాగ చైతన్య, శోభిత వివాహం డిసెంబర్ మొదటి వారంలోనే జరగబోతోంది. ఇక అఖిల్, జైనబ్ ఎంగేజ్మెంట్ వేడుకలు బుధవారమే జరిగాయి. అక్కినేని ఇంట్లో పెళ్లి సందడి అన్నట్టుగా ఉంది. 2 పెళ్లిళ్లతో వాటి ఏర్పాట్లలో నాగార్జున తలమునకలై ఉన్నట్టుగా కనిపిస్తోంది. బంగారాజు అంటూ నాగ చైతన్య, నాగార్జున చివరిగా వచ్చి మంచి హిట్ అయితే కొట్టారు. ఇక త్వరలోనే అఖిల్ కొత్త మూవీ అప్డేట్, నాగ చైతన్య తండేల్తో అక్కినేని ఫ్యాన్స్ సందడి చేయనున్నారు.